కాదు గట్టిగా నేను చేస్తాను ఏదైనా కానీ ఇవాళ 108 చేస్తాను అని సంకల్పంతోని గట్టిగా ఉండండి, చేసేస్తారు. అందరు చేసేస్తారు. కొంచెం కొంచెం బ్రీత్ తీసుకుంటూ చేయండి, నో ప్రాబ్లం. 108 ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ టైం మ్యామ్. ఫస్ట్ టైమా? చేసేస్తావు చూడు, నువ్వు కంపల్సరీ చేసేస్తావు. ఓం మిత్రాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎనర్జెటిక్ గా చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ అయితే మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. మీ బాడీకి మీ మైండ్ కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ విషయంలో అయితే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీరు ఇలా చేస్తున్నందుకు. Done 108 claps for everyone. This is a success. Online success. కూడా అన్ని చేస్తాం మనమని మనమంతా ప్రూవ్ చేస్తున్నాం చక్కగా. ఎక్కడెక్కడో ఉన్నారు మీరు, అయినా కూడా చక్కగా చేశారు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. రిలాక్స్ ఇన్ శవాసనం. చెమటలు దుడిచేసుకొని రిలాక్స్ అయిపోండి. అంటే మాంద్రి కన్సిస్టెన్సీ అది. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఎస్, వెరీ గుడ్. రిలాక్స్. స్టార్టింగ్ యోగా మార్నింగ్ స్నానం చేస్తే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ నర్వస్ సిస్టమ్ అని కూడా చెప్తారు. అంటే నేను చేశానండి, మార్నింగ్ చేస్తున్నా నేను. సూపర్ సూపర్. అదే మరి, అదే స్పిరిట్. అంటే మనం చేసే మన తపనతో పాటు కొంచెం మన సంకల్పానికి దైవశక్తి కూడా తోడవుతుంది అనే ఉద్దేశంతో మంచిగా ఒక మంచి ఇదితోని పాజిటివ్ నోట్ తోని స్టార్ట్ చేస్తే ఏదైనా మంచిగా అవుతుంది. 3 రౌండ్స్ మిస్ చేశాను మేడం. నేను ఇవాళ ఓన్లీ 3 రౌండ్స్ మిస్ చేశాను. అన్ని చేశాను, 3 రౌండ్స్ చేయలేదు. వెరీ గుడ్. అంటే ఇబ్బంది ఏమనలేదు. ఎట్లా అనిపిస్తుంది యోగా స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది చేంజెస్ బాడీలో?
అది మాత్రం బాడీ ఫ్లెక్సిబుల్ వచ్చు మేడం అది ఉమ్, చాలా. మా అమ్మాయి గాని మా వారు గాని అందరూ అంటున్నారు ఉమ్, మార్పు కనిపిస్తుంది అని చెప్పేసి. గుడ్ గుడ్ అండి. ఎవరు ఈ రోజు చేశారు 108లు? పద్మ గారు కూడా ఇవాళనే 108. ఇక 108. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి మరి. మీ ఫీలింగ్ ఎట్లుంది చేస్తుంటే? ఎట్లా అనిపిస్తుంది? మన సంధ్య సంధ్య అయితే నాకు 2-3 రోజుల నుంచి బాగా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మొదట్లో ఏమో బాడీ పెయిన్స్ అది అన్నది, నేను అనుకున్నాను ఇంకా రాదులే ఈ అమ్మాయి, భయపడిపోయింది, ఇంక రాదనుకున్నాను, కొత్త కదా అనుకొని. బట్ చూస్తే మంచి నవ్వుకుంటూ ముద్దు చేసేస్తుంది. చెప్పు సంధ్య, ఎలా అనిపిస్తుంది? నేనైతే అసలు నిజంగా ఈరోజు చేయలేనేమో అనుకున్నా, అసలు రాకూడదే అని అనుకున్నా. ఆ, కానీ నేను అసలు అనుకోలా, చాలా చేశాను. ఒక 6 తప్ప అన్ని చేసేసాను నేను ఈ రోజు. హ్యాపీగా ఉంది కదా? నిజంగా ఇన్ని రోజులకి ఒక ఎత్తు అయితే ఈ రోజు ఇంకా చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. రీఛార్జ్ అయిపోయింది బాడీ మొత్తం కదా? మీకు థైరాయిడ్ కూడా 0 వచ్చిందని చెప్పారు కదా, లేదని చెప్పారు కదా? కంట్రోల్ అయిపోయింది. ఆ, ఇంకా అది. నేను వెయిట్, ఈ సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసిన కాంచి నా వెయిట్ కూడా తగ్గింది. 2 kgs తగ్గిపోయాను నేను. 2 kgs తగ్గినాయి. తర్వాత థైరాయిడ్ వెళ్ళిపోయింది ఎక్కడికో. సో మరి కంటిన్యూ చేయాలనా లేదా ప్రాక్టీస్? వదలొద్దు, ఇంకా వదలకూడదు. ఒక మంచి దారి మనకు భగవంతుడు చూపించిండు కదా, దాన్ని వదలకుండా మనం ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట మిడిల్ ఏజ్ వాళ్ళకి, లైక్ సంధ్య అలాంటి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తున్నాయి, టీనేజ్ వాళ్ళకి వస్తున్నాయి, 40+ వాళ్ళకి వస్తున్నాయి, 50+ వాళ్ళకి. అందరికీ ఒకటే రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో లైఫ్ స్టైల్లో యోగాని యాడ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతున్నాయి. మన టైంని మనము డాక్టర్ల దగ్గర, ఎంఆర్ఐల దగ్గర, స్కాన్ దగ్గర వేస్ట్ చేసుకోకుండా చాలా టైం సేవ్ అవుతుంది. అంటే అక్కడికి వెళ్ళొద్దు, అవసరమైతే వెళ్ళొద్దు అని చెప్పట్లేదు నేను. వీ హ్యావ్ టు రెడ్యూస్, తప్పనిసరి అయితే వెళ్ళాలి. కానీ ప్రతి చిన్నదానికి మనము వెళ్ళకుండా కొంచెం టాబ్లెట్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి యోగా చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం చేసే ప్రతి ఒక్క సాధన అనేది మనకి ఫిజికల్ బెనిఫిట్సే కనిపిస్తాయి. చాలా మంది ఫిజికల్ బెనిఫిట్స్ గురించే జాయిన్ అవుతారు. కొంతమంది వెయిట్ లాస్, కొంతమంది థైరాయిడ్ ఇష్యూస్, కొంతమంది హార్మోనల్ ఇష్యూస్, కొంతమందికి రకరకాల ఇష్యూస్. ఫిట్నెస్ గురించి జాయిన్ అయ్యేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఒక్కసారి స్టార్ట్ చేశాక దాంట్లో ఉన్న మజా అనిపించిన తర్వాత వదలరు. దాన్ని ఆ కిక్ అంటారు కదా, అది అర్థమైతే, ఆ ఫ్రీనెస్ అర్థమైతే దే విల్ నాట్ లీవ్ ద యోగా, దే విల్ జస్ట్ ఓన్లీ లవ్ ద యోగా, అంతే. అంత బాగా రియాక్ట్ అవుతుంది బాడీ కూడా. అండ్ ద స్టెబిలిటీ ఇన్ ద మైండ్ కానీ మనం చేసే పనులలో కూడా ద ఇంపాక్ట్ విల్ బి దేర్. సపోజ్ కుకింగ్ ఉందనుకోండి, కుకింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక ఫంక్షన్ ఉన్నా, ఏది చేసుకోవాలన్నా మన లోపల ఆర్గనైజింగ్ అనేది అంత బాగా మెల్లమెల్లగా ట్యూనప్ అయిపోతుంది. అంటే ప్రతిదానికి టెన్షన్ పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా కొంచెం మైండ్ మీద మనకి వర్కౌట్ అవుతాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ చేస్తున్న వాళ్ళు ఇదంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నారని అనుకుంటున్నా. ప్రణీత, శోభా శర్మ వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రణీత కంటిన్యూగా చేస్తుంది. మేడం కూడా ఆల్మోస్ట్ సూర్య నమస్కారాల 1 ఇయర్ తర్వాత శోభా శర్మ మేడం కూడా ఆ రేస్ లో వచ్చారు, కంటిన్యూ చేస్తున్నారు. మేడం రత్నకుమార్ గారు మేడం, కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నారు. మేడం నాది 4th year, 4th time. Yeah, 4th time. So fourth Yeah. time we are doing this online Surya Namaskara challenge అనేది 4th time. అయితే ఫస్ట్ 2 times ఎట్లా చేయించానంటే నేను ఐ హావ్ టేకెన్ ఆల్ ద మెంబర్స్, అంటే ఫ్రీగా ఓపెన్ గా పెట్టాను. సో ఎనీబడి కెన్ జాయిన్, లెర్న్ అండ్ జాయిన్. అంటే కొంచెం ముందు స్టార్ట్ చేసి వాళ్ళకి నేర్పించేసి స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అలా చేశాను. అలా చేసినప్పుడు కూడా మా రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా నాతో పాటు కోఆపరేట్ చేశారు. వాళ్ళందరూ జాయిన్ అవుతుంటే వాళ్ళతో పాటు వీళ్ళు అలా జాయిన్ అయ్యి ఒక మిక్సింగ్ లా చాలా మంది చేశారు. బట్ స్టిల్ దే రిమెంబర్, మేడం అప్పుడు నేర్చుకున్నాం కాబట్టి మేము ఎక్కడున్నా చేసుకోగలుగుతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలు వాళ్ళ ఆరోగ్యం మెయింటైన్ అవ్వడానికి. ఈ సార్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నారు, రత్నకుమార్ గారు కూడా. ఈ అనూష చూస్తూ 1 year అయిపోయింది. మొన్న చెప్తుంది, నేను 1 year అయింది మేడం అంటే నేనే స్టన్ అయిపోయినా, 1 year అయిపోయిందని. రేఖ గారు కూడా షీఈ్ ఆల్సో హ్యావింగ్ సమ్. సూర్య నమస్కారాల టైం అప్పుడే జాయిన్ అయ్యా. సూర్య నమస్కారాలు అప్పుడే. రేఖ కూడా ఎట్లా అంటే తన బాడీ అన్నిటికీ సపోర్ట్ చేయకపోయినా బట్ షీఈస్ ట్రయింగ్ అనమాట. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు
షీఈ్ ఆల్సో ట్రయింగ్ హర్ బెస్ట్ టు కంటిన్యూ యోగా. చేస్తే ఎట్లుంటది, చేయకుంటే ఎట్లుంటది అనేది. సో అండ్ అలాంటిది మ్యామ్ మీరు చెప్తూ ఉన్నప్పటి నుంచి ఆ బెనిఫిట్స్ కూడా తెలుస్తున్నాయి మనందరికి. అంటే మన బాడీలో మనం ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం అవి. అవునా యా ప్రణీత? మీకైతే బాగా ఎక్స్పీరియన్స్ అవుతుండొచ్చు కదా. ఓ యా మీరు చేసే వర్క్ మీద కూడా ఇంపాక్ట్ వస్తుందా ఏమన్నా? అంటే ఆ బెనిఫిట్స్ వల్ల ఇంకా బాగా తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. యా యా వెరీ గుడ్ అండి. సూర్య నమస్కారాలు చేయకుండా అన్ని ఆసనాలు చేస్తాను. నేను 3 days చేసుకుంటే నాకు జాయింట్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది యోగా చేసుకున్న రోజు చాలా దానివల్ల నేను సూర్య నమస్కారాలు చేయకుండా వార్మప్స్ కైనా జాయిన్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది మ్యామ్ అవును యోగా చేయకుండా. మ్యామ్ ఇప్పుడే మా అమ్మ గుర్తు చేసింది. అది రేపు మాకు FIA ఉంది, అందులో యోగా డే చేస్తున్నారు. ఓకే యా దానికి కూడా వెళ్తున్నాం. సూపర్ సూపర్. మీ అమ్మని కూడా చేయమనండి. యా తప్పకుండా. మేడం యోగా వాళ్ళ బాడీ వేరే ఉంటుంది. ఆ ఫిట్నెస్ వాళ్ళ బాడీ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అన్ని వేరే ఉంటాయి కంపల్సరీ. యా ఇంకా ఇంకొకటి కూడా వాళ్ళ ఫేస్ లో కూడా చేంజ్ ఉంటది. అంటే ఏజ్ రిఫ్లెక్షన్ అనేది కనిపించదు టు సమ్ ఎక్స్టెంట్. కాన్ఫిడెంట్ గా ఉంటుంది మైండ్ బాడీ. ఏదైనా చేసేస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉంటది బాగా. స్ట్రెస్ అయితే ఉండదు. వెనక అడుగు వేసేది అసలు ఉండదు. ఏదైనా చేయాలంటే చేయాలి లేదు మనకి, మనం అనుకుంటే చేసేస్తాం అంతే గట్టిగా. నేను 7 years స్ట్రెస్ ఉండదు. అవును మనకి ఏమవుతుందంటే ఆసనాలు చేసేటప్పుడు ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన బాడీలోంచి స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యోగా. సో అది అర్థం చేసుకుంటే మనం కంటిన్యూ చేస్తాం యోగాని అంతే, ఎక్కడున్నా కూడా మనకు తెలుస్తుంది ఇంపాక్ట్ అనేది బాగా. అంటే అది మనం చాలా ఆసనాలలో అవుతుంది, చాలా మూమెంట్స్ లో స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ప్రాణాయామాలో కూడా రిలీజ్ అవుతుంది, చాలా మూమెంట్స్ లో అవుతుంది మన బాడీలో. 2021 మే జూన్ నుంచి జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యోగాలో జాయిన్ అవ్వకపోతే చేయకపోతేను ఏంటో ఒక లోటు అనిపిస్తుంది అనమాట. ఏదో లోపల వాళ్ళు ఏదో పని చేయలేదు అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా అర్జెంట్ పని ఉంది అయినా సరే పోస్ట్ పోన్ చేసి జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఆ యోగాకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం యాక్చువల్ గా. నైస్. సో అందుకనే మీరు చకచక చేసేయగలుగుతున్నారు, ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. సార్ కూడా రిటైర్ అయ్యారు, బట్ రిటైర్ అయిన వాళ్ళు కూడా నో టైర్డ్ కదా. చాలా మంది చిన్న ఏజ్ లోనే తొందరగా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో రిటైర్ అయినా కూడా సార్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్ అన్నమాట, మనం వాళ్ళలాగా కంటిన్యూగా చేయాలి అని. ఆయన మా మావయ్య గారు అయితే నాకు చాలా ఇన్స్పైర్. నిజంగా నాకు లాస్ట్ 1 year నుంచి నేను వెళ్ళినప్పుడల్లా నాకు చెప్తూ ఉండేవాళ్ళు, యోగా చెయ్యి, నువ్వు సన్నగా ఉన్నావని కాదు, నీకు ఫ్లెక్సిబిలిటీ వచ్చుద్ది అది ఇది అని. నేను అసలు ఎప్పుడు చాలా లైట్ తీసుకున్నాను. కానీ అసలు చెప్పాలంటే నన్ను ఆయనే జాయిన్ చేశారు. అవును, నెమ్మదిగా తనకే అలవాటు అవుతుందని కొంచెం జాయిన్ చేశారు. నాకు చెప్పగా ఆయనే, నేను చెప్తున్నానమ్మా జాయిన్ అవ్వు అని. కానీ నాకు చాలా బాడీలో ఫ్లెక్సిబుల్, ఇది వరకు చిన్న పని చేసినా నాకు చాలా అలసట వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. నేను చాలా పనులు కూడా చేసుకోగలుగుతున్నాను ఇంట్లో. నేను వెయిట్ అనుకునేదాన్ని కానీ నాకు చాలా చేంజ్ కనపడింది యోగాలో స్టార్ట్ అయ్యాక. చాలా తెలుస్తుంది మనకు తెలుస్తుంది మనం ఏంటి అనేది. ప్లస్ ఒక ఇంటర్నల్ హ్యాపీనెస్ కూడా క్రియేట్ అవుతుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కానీ, మాట్లాడే విధానంలో కానీ, హ్యాపీనెస్ కానీ చాలా చేంజెస్ అయితే మనకి మానసికమైన చేంజెస్ కూడా మనం చాలా మేకప్ చేయొచ్చు యోగాతోటి. సో దిస్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. అందరికి మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి. సో మీరు అందరు ఆన్లైన్ లో ఉన్న చక్కగా చేశారు. ఏనైతుంటే దాన్ని మర్చిపోవాలి ఏదైనా పెయిన్స్ వస్తే. సో దట్ విల్ బికమ్ స్వీట్ పెయిన్స్ లాగా మిగిలిపోతాయి మనకు అంతే. ఏ మేడం స్వీట్ పెట్టట్లేదు కానీ స్వీట్ పెయిన్స్ అంటుంది అనుకుంటున్నావా అనుష?
అంటే కాదు మ్యామ్, ఆ బెనిఫిట్ తెలిసేసరికి అలా చేయాలి అనిపిస్తుంది ఇంకా. తపన, ఆ చెయ్యాలి అన్న తపన అనేది మన లోపల క్రియేట్ అవుతది. నేనైతే చేస్తా అని అయితే అనుకోలేదు మ్యామ్. అనుకోలే కదా ఎప్పుడు. ఎగ్జాంపుల్ నేనే మేడం, ఒక రౌండ్ చేసేసుకుందాము, అందరు చేస్తుంటే చక్కగా చూద్దాం అనుకున్నాను. కూర్చున్న దాన్ని ఒక్కటి స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నా. అంటే అది చూస్తూ చూస్తూ మోటివేషన్ వచ్చేసింది మీకు కూడా. అదే మేడం. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఉషా గారు, ఏంటంటే ఈ మధ్యన కొంచెం సిక్ అయ్యారు, ఆవిడ తిరుగుతూ ఉన్నారు, సిక్ అయ్యారు, బట్ అటెండ్ చేస్తున్నారు క్లాసు. ఏమైనా సరే నేను అటెండ్ కావాలని పట్టుదలతో వస్తున్నారు. చాలా అది కూడా మంచి సూచన. ఎందుకంటే మన బాడీని మనం సిచ్యువేషన్స్ కానీ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తుంటే కూడా దాన్ని ఓవర్కమ్ చేసి మనము జాయిన్ అవ్వడం అనేది దట్స్ రియల్లీ గుడ్ థింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వన్ అండ్ ఆల్, ఫర్ యువర్ గుడ్ పార్టిసిపేషన్. Have a nice time. Happy International Yoga Day.